అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ఒక హిస్టారికల్ ప్లేస్ ను మీకు చూపించబోతున్నాం. కేరళ రాష్ట్రంలోని కొడంగలూరు ప్రాంతంలో ఉన్న చేరామన్ జుమ్మా మస్జిద్ గురించి. ఇది క్రీస్తు శకం 629 సంవత్సరంలో దీన్ని నిర్మించారు. హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన జీవిత కాలంలో ఇది జరిగింది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, చారిత్రాత్మకమైన చేరామన్ మస్జిద్ ను విజిట్ చేయడానికి నేను మా చిన్నోడితో కలిసి కడప రైల్వే స్టేషన్ నుండి బయలుదేరాను. శుక్రవారం ఉదయం 6 గంటలకు మా ట్రైన్ పాలక్కడ్ స్టేషన్ దాటగానే కేరళ మార్కు గ్రీనరీ, కొబ్బరి చెట్లు దర్శనమిచ్చాయి. దీన్ని ఇండియాలోనే మొట్టమొదటి మస్జిద్ అంటారు. తర్వాత నేను మస్జిద్ లోపలి భాగాన్ని, దీంట్లో ఉన్న ముఖ్య విశేషాలు నేను చూపిస్తాను. ఇప్పుడు మనము మస్జిద్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మన సెక్యూరిటీ గార్డు పేరు టిఎన్ రాజన్ మంచి కోఆపరేటివ్, మంచి కోఆపరేషన్ మనకి. నేను వజూ చేసుకుంటుండగానే శుక్రవారం జుమ్మా నమాజ్ కోసం అజాన్ ఇచ్చారు. యాక్చువల్లీ మస్జిద్ గురించి ఇక్కడ కమిటీ వారు ఈ లిటరేచర్ ఇచ్చారు. దీంట్లో మొత్తం హిస్టరీ ఉంది. ఈ వీడియోలో ఈ చారిత్రక ప్రదేశాన్ని చూపించడమే మన ఉద్దేశం. అది ప్రముఖ చారిత్రక ప్రదేశం ఏదైనా సరే, ఏ మతానికి సంబంధించినది సరే, మనం మన ఛానల్లో చూపించడం జరుగుతుంది. జమాత్ 130. ఇది చేరామన్ మస్జిద్ లో ఉన్న ఒక పురాతనమైన ఖబరస్థాన్. ఇది అంటే శ్మశాన వాటిక. ఇక్కడ కేరళలో కూర్చుని వజూ చేసుకోవడానికి దిమ్మెల్ లాంటివి పెట్టరు. పాలక్కాడ్ లో కూడా ఇలాంటిదే చూశాను. బహుశా అప్పట్లో ఇది మస్జిద్ యొక్క నీటి అవసరాలు తీర్చడానికి, వజూ చేసుకోవడానికి ఉపయోగపడేది అనుకుంటా. అక్కడే కొద్ది దూరంలో ఒక పాత బావి కూడా ఉంది. అక్కడ నుంచి మస్జిద్ అండర్ గ్రౌండ్ లో ఎక్కువ మంది నమాజ్ చేసుకోవడానికి వీలుగా విశాలమైన ఏసీ హాల్ ఉంది. సంవత్సరంలో ఈ మస్జిద్ కు రెనోవేషన్ చేసి చాలా మార్పులు చేశారు. కానీ ఒరిజినల్ రూపాన్ని మార్చకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఇక్కడ ఖుత్బా ప్రసంగం ఇచ్చే గురువు గారు మస్జిద్ లో నమాజ్ కోసం వచ్చిన అందరికీ కనపడేలా కింద అండర్ గ్రౌండ్ లో టీవీ మానిటర్లు అమర్చారు. నమాజ్ ముగించుకుని మస్జిద్ చుట్టూ ఒక రౌండ్ వేశాం. మస్జిద్ నిర్మాణంలో కేరళ సంస్కృతి కనిపిస్తుంది చూడండి. తర్వాత ఇక్కడ మస్జిద్ లోని లోపలి భాగంలో దీప సమూహం ఏదైతే ఉందో అది కేరళ సంస్కృతిలో భాగంగా కనపడుతుంది. ఈ దీపం ఇక్కడ ఏర్పాటు చేసి 1000 సంవత్సరాలకు పైగా అయిందని అంటారు. ఇక్కడ స్త్రీల కోసం ప్రత్యేక ఏర్పాటు కూడా ఉంది. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, శుక్రవారం రోజు మస్జిద్ బయట బిచ్చగాళ్లే కనపడలేదు. చేరామన్ జుమ్మా మస్జిద్ అరేబియా సముద్ర తీరానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఆయన సహచరుడు హజరత్ మాలిక్ బిన్ దీనార్ రజియల్లాహు తఆలా అన్హు కేరళకు వచ్చి నిర్మించారని చెప్తారు. ఈ మస్జిద్ కు సంబంధించిన చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాదాపు 1400 ఏళ్ల క్రితం
ఇక్కడ కొడంగలూరును రాజధానిగా చేసుకుని చేరామన్ పెరుమాళ్ అనే రాజు పాలించేవారు. ఒక రాత్రిపూట ఆయన తన బాల్కనీలో పచారులు చేస్తూ ఆకాశం వైపు చూసినప్పుడు చంద్రుడు 2 ముక్కలవడం ఆయన గమనించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ 2 ముక్కలు మళ్ళీ కలిసిపోవడం కూడా చూశాడు. ఈ దృశ్యాన్ని ఆయన కలలో చూశాడని కొందరి వాదన. ఏదేమైనా ఈ దృశ్యాన్ని మర్చిపోలేక దాని గురించే ఆలోచిస్తూ రాత్రంతా గడిపిన రాజు తన ఆస్థాన పండితులు జ్యోతిష్యుల ముందు ఈ సంఘటన వివరించి దాని అర్థం ఏంటని అడిగాడు. కానీ వారు దీనిపై ఎలాంటి విశ్లేషణ చేయలేకపోయారు. ఎన్ని రోజులు గడిచినా రాజు దాన్ని మర్చిపోలేకపోయాడు. ఈ నేపథ్యంలో సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసుల వ్యాపారం కోసం కేరళకు అరేబియా నుంచి వచ్చిన కొందరు వ్యాపారులు చేరామన్ రాజును కలిశారు. ఈ సందర్భంగా వారి మధ్య చంద్రుడి సంఘటన ప్రస్తావనకు వచ్చింది. వారు దానిపై వివరణ ఇస్తూ అది ప్రవక్త గారి చేతుల మీద జరిగిన ఒక మహా అద్భుతమని తెలిపారు. ఇక చంద్రుడు చీలిపోయిన సంఘటన గురించి వివరాల్లోకి వెళితే హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన 40 ఏళ్ల వయసులో సకల లోకాల సృష్టికర్త అయిన భగవంతుడి తరపున దైవ ప్రవక్తగా నియమించబడ్డారు. అప్పటి నుంచి ప్రజల్లో దైవ సందేశాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు. ఇంతకీ ఆయన సందేశం ఏంటో తెలుసా? సమస్త విశ్వానికి సృష్టికర్త ఒక్కడే, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. దాదాపు అన్ని ధర్మాల్లోనూ మూల సిద్ధాంతం ఇదే. అంతేకాకుండా ప్రపంచంలోని మానవులందరూ ఒకే తల్లి తండ్రి సంతానం, మానవులందరూ సమానమే, అగ్రకులం తక్కువ కులం అంటూ ఏదీ లేదు. తెల్లవాడు నల్లవాడు, ధనికుడు పేదవాడు అందరూ దైవం దృష్టిలో సమానమే. ఎవరైతే దైవం పట్ల ఎక్కువగా భయం భక్తి కలిగి ఉంటాడో అతనే దైవం దృష్టిలో ఉత్తముడు. నిరుపేదలు నిస్సహాయులను ఆదుకోవాలి, అనాథల పట్ల దయా కనికరం ఉండాలి. ఈ సందేశానికి ప్రభావితులైన చాలా మంది ప్రవక్త గారికి సహచరులుగా మారిపోయారు. కానీ కొందరు మాత్రం ఆయన్ని వ్యతిరేకించారు. ఒకసారి కొందరు అవిశ్వాసులు ప్రవక్త గారిని ఒక ఛాలెంజ్ చేశారు. ఆయన నిజంగానే దైవ ప్రవక్త అయితే చంద్రుడిని 2 ముక్కలుగా విడగొట్టమని కోరారు. దైవ ఆజ్ఞతో ప్రవక్త గారు తన చూపుడు వేలితో చంద్రుడి వైపు సైగ చేయగానే చంద్రుడు 2 భాగాలుగా విడిపోయాడు. అక్కడున్న వారంతా ఈ దృశ్యాన్ని స్పష్టంగా చూశారు. కొందరు ఆయన్ని ప్రవక్తగా విశ్వసించారు, కొందరు తిరస్కరించారు. దాన్ని ఒక మాయ అని అన్నారు. ఖురాన్ లోని సూరా అల్ ఖమర్ ఇలా సాక్ష్యం ఇచ్చింది. ప్రళయ ఘడియ సమీపించింది, చంద్రుడు చీలిపోయాడు. కానీ వీరికి ఎలాంటి మహిమలు చూపినా సత్యాన్ని స్వీకరించకుండా విముఖులైపోతున్నారు. పైగా ఇది రోజు ప్రదర్శిస్తున్న మంత్రజాలమేనంటున్నారు. ఈ సంఘటనను చేరామన్ రాజుకు వివరించగానే ఆయన తనువు పులకరించింది. వెంటనే అరేబియాకు వెళ్లి ప్రవక్త గారిని కలవాలన్న కాంక్ష ఆయనలో పెరిగింది. చేరామన్ రాజు ఇక ఆలస్యం చేయకుండా పరిపాలనా బాధ్యతలు తన సన్నిహితులకు అప్పగించి తన అనుచరులు కొందరిని తీసుకుని అరేబియాకు పయనమయ్యారు. అక్కడ ప్రవక్త గారిని కలిశారు. ఆయనతో చర్చించిన తర్వాత మనస్ఫూర్తిగా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కేరళ నుంచి తీసుకెళ్లిన కొన్ని కానుకలను కూడా ప్రవక్త గారికి ఆయన బహుకరించారు. ఆయనకు తాజుద్దీన్ అనే బిరుదు ఇవ్వబడింది. ఇక తన రాజ్యానికి తిరిగి వెళ్లి ఈ శుభవార్తను తన వారికి చెప్పాలని ఓడలో కేరళకు పయనమయ్యారు. తిరుగు ప్రయాణంలో ఒమన్ దేశంలోని సలాలా ప్రాంతంలో ఆగి ప్రముఖ విద్యావేత్త మాలిక్ బిన్ దీనార్ రజియల్లాహు తాలా అన్హును ఆయన కలిశారు. అక్కడ కొద్ది రోజులు ఆయన ఆతిథ్యంలో గడిపారు. అయితే అక్కడ రాజా చేరమన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇక తనకు మరణం ఆసన్నమైందని భావించి తన దగ్గరున్న రాజముద్రతో పాటు ఒక లేఖను కేరళలోని తన వంశస్థుల పేరుతో రాసి మాలిక్ బిన్ దీనార్ గారికి ఇచ్చారు. తన రాజ్యంలో ఒక మస్జిద్ కూడా నిర్వహించవలసిందిగా అందులో కోరారు. అనంతరం ఆయన అక్కడే మరణించారు. ఆయన సమాధి కూడా సలాలా ప్రాంతంలో ఇప్పటికీ ఉంది. చేరామన్ రాజు కోరిక మేరకు మాలిక్ బిన్ దీనార్ గారు తన సోదరుడి కుమారుడైన హబీబ్ బిన్ మాలిక్ తో కలిసి కొడంగలూరుకు వచ్చి చేరామన్ పాలకులను కలిసి లేఖను అందించారు. జరిగిన విషయం మొత్తాన్ని వివరించారు. లేఖలో విషయాన్ని అవగతం చేసుకున్న ఆయన వంశస్థులందరూ చేరామన్ రాజు చివరి కోరిక మేరకు అక్కడే భారతదేశంలోని మొట్టమొదటి చేరామన్ జామియా మస్జిద్ కూడా కట్టించారు. ఇది క్రీస్తు శకం 629వ సంవత్సరంలో జరిగిన సంఘటన. దీని ద్వారా మన దేశంలో 1400 సంవత్సరాల పూర్వమే మస్జిద్ నిర్మాణం జరిగిందనే విషయం అర్థమవుతుంది. కొంతమంది ఆరోపించినట్లుగా విదేశీ దురాక్రమణదారులు భారత్ పై దాడి చేసి బలవంతంగా ఇస్లాం ధర్మాన్ని వ్యాప్తి చేశారన్నది పచ్చి అబద్ధమని ఈ సంఘటన రుజువు చేస్తుంది. There is a perception in the north that Islam came with the sword with Muhammad bin Qasim in 712. I will speak as a Keralite. So Islam came to us as news, not through a sword. And they came to us, people we're familiar with, trading with us, living with us. And they said, hey, you know what's happening in our peninsula? We have a prophet and this is what he's saying. So much so that a local Hindu king, Cheruman Perumal, was so excited to hear about this prophet that he organized a flotilla of 22 or 23 ships to go
to the Arabian Peninsula so he could meet the Prophet. And so the oldest mosque outside the Arab world in Kodungalur in Kerala. తర్వాత కేరళలోని కాసరగోడ పట్టణంలో మాలిక్ బిన్ దీనార్ నిర్మించిన రెండవ మస్జిద్ కూడా ఉంది. ఇక్కడే మాలిక్ బిన్ దీనార్ గారి సమాధి కూడా ఉంది. అయితే హబీబ్ బిన్ మాలిక్ మరియు ఆయన సతీమణి హుమారియా బీవి సమాధులు చేరామన్ మస్జిద్ కు ఎడమ వైపున ఉన్నాయి. ఇక్కడికి వెళ్లిన వారు ఆ సమాధుల్ని కూడా చూడవచ్చు. చేరామన్ మస్జిద్ చూడటానికి ముస్లిమేతరులు కూడా భారీగా వస్తుంటారు. 2005 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇక్కడికి వచ్చి సర్వధర్మ సమ్మేళనం పేరుతో ఒక మత సామరస్యాన్ని ప్రబోధించే సమావేశం నిర్వహించారు. 2016 సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్ళినప్పుడు సౌదీ రాజు సల్మాన్ కు చేరామన్ మస్జిద్ కు సంబంధించిన ఒక జ్ఞాపికను అందజేయడం విశేషం. కోత సాయంత్రం మగ్రిబ్ నమాజ్ సమయానికి చేరామన్ మస్జిద్ కు తిరిగి వచ్చాం. ఇప్పుడే మన చేరామన్ జుమా మసీద్ లో మళ్ళీ మగరిబ్ నమాజ్ రావడం జరిగింది. సాయంత్రం పూట ఎంత మనోహరంగా ఉందంటే ఈ దృశ్యం చాలా నిజంగా నాకైతే చాలా ఆనందంగా ఉంది. నిజంగా మాకైతే ఈ సందర్శన ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది. ఇవండి మా యాత్ర విశేషాలు. మాకైతే ఈ షార్ట్ ట్రిప్ చాలా ఆనందాన్ని కలిగించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.